హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ లాగా అన్నట్టు నేను సండే రోజు షూట్ చేసిన వీడియో అండి ఇది. సో మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత నా డే అయితే ఈ థైరాయిడ్ టాబ్లెట్తో స్టార్ట్ అయిపోతుందండి. నాకు మా కన్నయ్య కడుపులో ఉన్నప్పుడు 4th మంత్లో అయితే థైరాయిడ్ వచ్చిందండి. సో ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రతిదీ ఏదైనా సరే, షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెళ్తుంది అని చెప్తారు కదా. సో నాకైతే పోలేదండి. సో డెలివరీ తర్వాత వెళ్ళలేదు కదా థైరాయిడ్, నాకు మళ్ళీ ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ రాదేమో, అందులో ఒకటి థైరాయిడ్ వచ్చింది కదా, నేను ఇంకా లావ్ అయిపోతానేమో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతానండి. ఇంట్లో పని వల్ల ఇంకా పిల్లలను చూసుకోవడం బిజీలో నేను అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను. సో అలా స్కిప్ చేయడం వల్ల ఏంటంటే నాకు థ్రోట్ పెయిన్ అది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం స్వెల్లింగ్ కూడా వస్తుంది. సో ఈ థైరాయిడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తామండి. ఇంకా నాలాగా ఇలా ఎంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా సండే రోజు మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఎవ్రీ వీక్ ఇంట్లోనే ఉంటారు సండే, కాకపోతే ఈ సండే బోర్డ్ మీటింగ్ ఉందనేసి మార్నింగ్ 7 o'clockకే వెళ్ళిపోయారండి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా అనేసి నేను పిల్లలు 9 o'clock వరకు పడుకొని 9 o'clock అలా లేసాము. సో మార్నింగ్ లేవగానే ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి ఏం లేదండి ఇంట్లో. ఉప్మా ఒకటి చేసి పెట్టాను పిల్లలకి, నార్మల్గానే చేశాను, పెద్ద అవి ఇవి అయితే ఏమి ఇవ్వలేదు. ఏంటంటే పాపకి కారం తినదు. సో అలా అందులో ఒకటి ఇలా ఆవాలు ఇలాంటివి ఏం తాకినా తను అస్సలు తినదు. కానీ కన్నయ్యకి అవన్నీ ఉంటేనే తింటాడు, ఇంకా తప్పదులే అన్నట్టు వానికి నచ్చినట్టే చేశాను. ఆనియన్స్, ఇంకా క్యారెట్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పల్లీలు వేసి అయితే చేశాను సింపుల్గా. సో పిల్లలిద్దరికి ఇలా ఉప్మా చేసి పెట్టాను. సో చేయడం ఈజీనే ఉన్నది కానీ తినపెట్టడమే పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే మా కన్నయ్యకు నేను తినబెడితే కనుక తినడు. సో ఇద్దరు పిల్లలకి ఒకే టైంలో తినబెట్టాలి, ఎందుకంటే చాలా లేట్ అయి లేసాం కాబట్టి ఇద్దరికి ఆకలి అవుతుంది అనేసి నార్మల్గా మా కన్నయ్యకి అయితే వేసి ఇచ్చాను. తింటాడో లేదో అని ట్రై చేస్తున్నాను, ఎందుకంటే 3 years అవుతుంది కదా, ఇంకా అలవాటు అవ్వట్లేదు ఒకడే తినడం. ఇప్పటికి కూడా తినబెడితేనే తింటాడు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తే ఎలా అలవాటు అయిపోతుంది అనేసి కొంచెం కొంచెం అంటే తనకి సగం కింద పడేసినా సగం తింటాడు కదా అనేసి తనకి వేసిస్తున్నాను తినడానికి. మా కన్నయ్య ఎలాగలైతే ఉప్మా అయితే తినేసాడు తనకు తానే. కానీ ఇంకా మా అమ్మ తల్లేనండి, పాపం బిడ్డ ఆకలితో ఉన్నది కదా అనేసి నేనేం చేశాను, ఓవర్గా కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఉప్మా. తనేమో దాంట్లో హాఫ్ కదా హాఫ్ కూడా తినలేదు. కొంచెం తిని తర్వాత ఇంకా టీవీలో రైమ్స్ పెట్టాను. ఇంకా రైమ్స్ చూసుకుంటా తను డ్యాన్స్ చేస్తుంది, ఆడుతుంది, కానీ తింటలేదు. మా కన్నయ్య చూస్తున్నారు కదా, నేను ఇంకా అమ్మకు తినబెడుతున్నాను అనేసి, అమ్మ నేను పెడతా అనేసి పెడుతున్నాడు. సో కొన్ని ఏంటంటే పిల్లలు చేసే చిన్న చిన్నవే చాలా హ్యాపీనెస్ ఇస్తామండి నాకైతే. సో మా కన్నయ్యకి ఏదైనా చేసినా కూడా వాడు థ్యాంక్ యూ చెప్తాడు, కిస్ ఇస్తాడు. ఇలా వాడు తినబెడుతుంటే పెడతా మంచిగా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి పనులు చేశారు కదా, వాళ్ళని ఏమనలేక ఏడ్చుకుంటూ కూర్చుంటాను. సో మీరు ఈ చూసే ఒక 10 minutes వీడియో కాదండి, డే మొత్తం నేను చేసిన పని ఇంట్లో 10 minutes చూసి ఓ ఇంతే నా ఇంట్లో పని అని అనుకోవద్దు, ఎందుకంటే అన్ని వీడియోలు తీయడానికి కుదరదు కదా. సో కుదిరిన కాడనే వీడియో తీసి పెట్టాను అన్నట్టు నేను. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్ముతాలు ఎలా డ్యాన్స్ చేస్తున్నదో, తనని ఇలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తను చేసే అల్లరి మామూలుగా ఉండదు. మెయిన్గా ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా ఏడిపిస్తుందండి నన్ను. అసలు ఏం తినదు, వాళ్ళు తింటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. ఎందుకంటే తను కొంచెం తిన్నా కొంచెం హ్యాపీగా ఆడుకుంటుంది, పడుకోవడం కూడా. ఇంకా వాళ్ళు ఏం తినకపోతే కడుపులో ఏం లేకుంటే ఊక ఏడవడం, సతాయించడం, నిద్రపోకపోవడం చేస్తుంది. ఎందుకు తినదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందులో ఒకటి ఏంటంటే దానికంటే ముందు తను మామూలుగా స్నానం చేస్తుంటే సోప్ ఉంటుంది కదా, అది కొంచెం నోట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ పెదవు కింద మొత్తం అల్సర్స్ లాగా వచ్చినాయి. ఇంకా దానివల్ల అసలు ఏం కారం అంటే నిస్తలేదన్నట్టు. వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఇంకా వాళ్ళు తినేసరికి ఒక 1.5 hour అయింది. 1.5 hour తర్వాత ఇంకా నేను కూడా కొంచెం ఉప్మా తినేసాను. తిన్న తర్వాత ఇంకా వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టి స్నానాలు అయితే చేయించాను ఇద్దరికి. ఎందుకంటే కొద్దిసేపు పడుకుంటే మళ్ళీ అమ్మ తల్లికి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి తనకి. సో అందుకని ఇంకా స్నానం చేయించి పిల్లలిద్దరిని ఇంకా రెడీ చేసేసి ఇంకా అమ్ముతాళ్ళని చాలాసేపు ఎత్తుకొని అటు ఇటు తిరిగినా కానీ పడుకుంటలేదు. ఇంకా లాస్ట్కి పాలిచ్చి పడుకోబెట్టిన. అంత కష్టపడి పడుకోబెడితే పట్టుమని 10 నిమిషాలు కూడా పడుకోలేదు. బాగా వేడి నీళ్ళు పోసినా కదా అనేసి ఒక 1/2 hour అయినా పడుకుంటుందేమో అనుకున్నా కానీ అయినా పడుకోలేదు. ఎందుకో ఏమో నైట్ టైంలో పడుకోదు, డే టైంలో పడుకోదు. 1 year అయిపోయినా కూడా ఇంకా చిన్న నెలల పాప చేసినట్టే చేస్తుంది. చాలా కష్టం అండి. మా కన్నయ్య నన్ను అయితే ఇంత ఇబ్బంది పెట్టలేదు పాపం. వానికి ఎప్పుడో ఆకలి అయితే లేచి కొన్ని పాలు తాగి పడుకునేది, మంచిగా కడుపు నిండా తిని మళ్ళీ పడుకునేది. కానీ ఈమె మాత్రం చాలా టార్చర్ పెడుతుంది అమ్మగాడు. కొంతమంది పిల్లలేమో ఒకరు సైలెంట్గా ఉంటే ఒకరేమో వైలెంట్గా ఉంటారు. సో నాకేంటో తెలియదు, నా ఇద్దరు పిల్లలు చాలా వైలెంటేనండి.
ఇద్దరికిద్దరు ఎవ్వరు తక్కువ కాదు. సో ఇంకా మా అమ్మ తల్లి చూస్తే అలా ఉన్నది, కానీ మా కన్నయ్యని చాలా అంటే చాలా కొడుతుందండి. ఇంకా చిన్న పాప కదా అని వాడు అసలు ఏమన్నాడు, ఎందుకంటే వాళ్ళ చెల్లెని చాలా ఇష్టంగా చూసుకుంటాడు. సో ఇంకా వాడు పడుకున్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ వన్ ప్లేట్ గుంజి పడేయడం, పడుకున్నప్పుడు కొట్టి మరీ లేపడం అలాంటివి చేస్తుంది. చూస్తున్నారు కదా పిల్ల మాత్రం అస్సలు అంటే చాలా అల్లరి పిల్ల. ఇంకా ఒక 10 నిమిషాలు అలా పడుకున్నది అనేసి ఇంకా తనకు టమాటా చారు చేసిన, అలాగే రైస్ పెట్టిన. రైస్ అంటే ఇంకా మాకైతుంది, ఇంకా తనకైతుంది. నాకు కన్నయ్యకేమో నైట్ కర్రీ ఉండే. ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ 6 o'clock అలా వచ్చేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఇంకేదైనా తీసుకొస్తా అని చెప్పిండు. ఇంకా తను డే అంతా ఉండడు కదా, ఎందుకనేసి నేనే వద్దన్నా మార్నింగ్ తెచ్చిచ్చిపోతా అంటే ఇంకా ఆలోపు పడుకుందనేసి ఇల్లు మొత్తం తుడుచుకున్నాను. ఇలా తుడుచుకుంటూనే ఇంకా లేచి కూర్చొని ఏడుస్తూనే ఉన్నది. చూడండి ఎట్లా ఏడుస్తుందో. ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండు, ఎందుకంటే బట్టలు చాలా ఉండేవండి వాషింగ్ మిషన్ వేయాల్సినవి. వాళ్ళు ఆడుకుంటప్పుడు వేసేదాన్ని, కాకపోతే ఏంటంటే కింద ప్లగ్ పెట్టాలి. సో పైప్ అనేది కొంచెం పైకి అందదు. అది కింద ఉండడం వల్ల వాళ్ళు ఆడుకుంటప్పుడు అందులో చేతులు ఏమైనా పెడుతుందేమో, ఎందుకంటే ఒక దగ్గర ఉండే పిల్లలు కాదు కదా చిన్నపిల్లలు ఆడుకుంటప్పుడు. అందుకని ఆ భయానికి కింద పెట్టాను. ఇంకా ఒకవేళ అంత ఎమర్జెన్సీ వేయాలి, ఇంకా అన్నీ లేవు బట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఎత్తుకొని కూర్చొని వేసుకుంటాను. ఇంకా ఆ రోజు వేయలేదు. ఇంకా అలానే అలా ఇంకా తనకి మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కష్టంగా పడుకోబెట్టి ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ ఇంకా బయట అంతా కడిగిన తర్వాత ఇంకా నేను ఇంకా అప్పుడు ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5:30 అలా అవుతుందేమో. ఇంకా పాపకి పాలు బ్రెడ్ పెట్టిన, కన్నయ్యకి పాలతో నేను తినడు, మామూలుగా బ్రెడ్ జామ్ తింటాడు. సో ఎంత కష్టమైనా సరే అలవాటు చేద్దాం అనుకుంటే మిల్క్ అస్సలు అలవాటు చేసుకుంటలేడు. నార్మల్గా ఏ రకంగా పెట్టినా కూడా ఆ స్మెల్ చూస్తేనే వామిటింగ్ వచ్చినట్టు చేస్తున్నాడు. సో అమ్ముతాళ్ళు అంటే ఇప్పుడు స్లోగా తింటుంది అనుకోండి. సో బాబుకి ఎలా అలవాటు చేయాలో అర్థం అవ్వట్లేదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతేనండి, వాడు పాలు అలవాటు చేద్దామంటే అస్సలు తాగట్లేడు. కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, పిల్లలకి ఎలా అలవాటు చేయాలో మిల్క్. తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చిండు. సో ఎందుకో తెలియదండి, ఈ మధ్య అస్సలు చికెన్ తినాలనిపించట్లేదు. కానీ ఇంకా ఎవ్రీ వీక్ ఇంకా మటనే తింటున్నాం కదా అనేసి ఈ వీక్ చికెన్ తీసుకొని వచ్చిండు. చేస్తుంటే మధ్యలో కరెంటు పోయిందండి, అందుకే మీకు అక్కడక్కడ సరిగ్గా కనబడట్లేదు. ఈ మధ్య చాలాసార్లు పోతుంది ఈవినింగ్ టైంలో, అది కూడా నైట్ టైంలో ఎక్కువ పోతుంది. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు అలా లేదు, 24 hours ఉండేది కదా. సో నేను తినేసరికి 10:30, 11 అలా అవుతుంది నైట్ టైంలో. చూస్తున్నారు కదా డే అంతా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉంటానండి. పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోను. నాలాగనే ఎవ్రీ మదర్, ఇంకా చిన్నపిల్లల ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఇంతే. పిల్లలు ఉన్న కాడ అస్సలు రెస్ట్ అనేదే ఉండదండి. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా నైట్ టైంలో బట్టలు మిషన్కి వేసేసాడండి. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా పిల్లలవి అనేసి ఇంకా మా హస్బెండే మిషన్కి వేసిన తర్వాత ఇంకా అది 1/2 hour పెట్టేసినాం పిల్లల కాడికి. 6:30 పెడితే కొంచెం ఎర్లీగా అయిపోతుంది అనేసి ఆ మిషన్ అయ్యేలోపు మేమైతే తింటున్నాము. పిల్లలు పడుకున్నారు కదా అని కొంచెం ప్రశాంతంగా తింటున్నాం. ఈరోజు అయితే 10:30 తింటున్నాం, కానీ ఇంకా డైలీ ఒక్కొక్కసారి 12 అవుతుంది, 11 అవుతుంది, 1 కూడా అవుతుందండి. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కరిని తినమంటే తినడు, అలా అని నేను ఒక్కదాన్ని తినమన్నా తినను. సో ఎంత టైం అయినా మంచిదే, పిల్లలు ఇద్దరు పడుకున్నాకనే ఇద్దరం కలిసి తిని పడుకుంటామండి. ఈరోజు బ్లాగ్ అంటే ఇదేనండి. సో నా వీడియోస్ లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.